ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పూర్తవడంతో అంతా ఐపీఎల్ కొత్త సీజన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన వారిలో చాలా మంది తమ ఐపీఎల్ టీమ్స్ తో జాయిన్ అయ్యారు. మరికొందరు ప్లేయర్లు ఇళ్లకు వెళ్లిపారు. కొంత రెస్ట్ తర్వాత ఫ్రాంచైజీలతో కలవనున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారుండగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. సైలెంట్ గా స్కెచ్ వేస్తున్న గౌతి లండన్ కు వెళ్లే పనుల్లో బిజీగా ఉన్నాడట. పాత లెక్కలు తేల్చేందుకు ఆంగ్లేయుల గడ్డ మీద అతడు అడుగు మోపబోతున్నాడని తెలుస్తోంది. అసలు గౌతి ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. భారత హెడ్ కోచ్గా ఫస్ట్ టైం గ్రాండ్ విక్టరీ చూశాడు గంభీర్. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేనను విజేతగా నిలిపి తన కోచింగ్ క్యాపబిలిటీస్ పై వస్తున్న విమర్శలను స్ట్రాంగ్ గా తిప్పికొట్టాడు. అయితే ఇక్కడితో అయిపోలేదు. అతడి పర్యవేక్షణలో అటు టీ20లు ఇటు వన్డేల్లో టీమిండియా తిరుగులేని రీతిలో విజయాలు సాధిస్తోంది. కానీ టెస్టుల్లో చతికిల పడుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అవ్వడం, ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చిత్తవడం అటు అభిమానులనే కాక ఇటు గంభీర్ను కూడా తీవ్రంగా బాధించింది. అందుకే లాంగ్ ఫార్మాట్లోనూ మన జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని అతడు భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే లండన్కు పయనం కానున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో ఆడనుంది టీమిండియా. సుదీర్ఘ ఫార్మాట్లో వరుస షాక్ల నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్పై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట గంభీర్. ఇంగ్లాండ్ సిరీస్లో గెలిచి తీరాలని అనుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇండియా ఏ టీంతో అక్కడికి వెళ్లాలని భావిస్తున్నాడట. భారత ఏ జట్టులో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి ఇంగ్లాండ్ సిరీస్లో ఆడించాలనేది అతడి ప్లాన్ అని సమాచారం. రిజర్వ్ పూల్లో ఉన్న ప్లేయర్ల టాలెంట్, ఫిట్నెస్, స్కిల్స్, అనుభవం విషయంలో పూర్తి క్లారిటీకి రావాలని గౌతి అనుకుంటున్నాడట. ఇంగ్లాండ్ టూర్లో రాణించే ఇండియా ఏ ఆటగాళ్లను వరల్డ్ టెస్ట్ సైకిల్ 2025-27లో భారీగా అవకాశాలివ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. భారత టెస్ట్ టీంను దుర్భేద్యంగా మార్చే ప్లాన్లో భాగంగానే రెస్ట్ తీసుకోకుండా లండన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడట గౌతి.